మీరు బ్రదర్? ముసాపేట్ లోకల్. ఏ నియోజకవర్గం? కూకటపల్లి కిందకి వస్తుందా? ఎట్లా వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరికి అవకాశం కనబడుతుంది? ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు, గెలుస్తున్నారు కూడా. భారీ మెజారిటీతో గెలుస్తారు ఈటెల రాజేందర్ గారు. ఎందుకంటే మోడీ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ గెలిచినా కూడా ఎక్కువ ఉన్నది బీజేపీ సెంట్రల్ మోడీ గారి గ్రాఫ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఎవరు కూడా ఎంతమంది వచ్చినా కూడా గెలవరు, ఎంతమంది అయినా రాని ఎవరు వచ్చినా గెలవరు. అది కాదు, ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారు బాజీ తో గెలుస్తున్నారు. ఈటెల రాజేందర్ లోకల్ కాదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, లోకల్ కానటువంటి వ్యక్తి ఓట్లు పడే అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఇక్కడ మన ఎవరు మన రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. ఆయన లోకలా? ఆయన లోకల్ కాదు కదా. మరి ఆయన లోకల్ కానప్పుడు అన్న లోకల్ ఎందుకైతే? లోకల్ కాకున్నా కూడా ఖచ్చితంగా నాకు ఒక గ్రాఫ్ ఉంది. ఆయన ఈటెల రాజేందర్ గారు గ్రాఫ్ ఉంది. ఆయన గెలిచే మనసత్వం మంచి మనిషి. ఎవరు వెళ్ళినా కూడా ఆయన పలకరేయడానికి వెళ్ళినప్పుడు అన్నం పెట్టే, ఇంటికి పోయినప్పుడు అన్నం పెట్టే పంపిస్తాడు. అట్లాంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. అట్లాంటి వ్యక్తిని కాదని చెప్పి ఇంతకుముందు మన ఆయన రేవంత్ రెడ్డిని గెలిపించారు. అసలు ఇంతవరకు కూడా ఒక్కసారి ఈ బస్తీలలో వచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు, అసలు ఎక్కడ కూడా రాలేదు. ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడ రాలేదు. ఫస్ట్ టైం ఈటెల రాజేందర్ గారు ఈ బస్తీకి వచ్చారు కాబట్టి కొంచెం ఆయన కొంచెం ఎంత లేదనుకున్నా పబ్లిక్ చూసిరంటే ఆయనకు ఎంతో కొంత ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఖచ్చితంగా గెలిచేది ఈటెల రాజేందర్ గారే. ఎవరు వచ్చినా ఇక్కడ ఖచ్చితంగా గెలిపిస్తే ఇక్కడ నేను దత్తత తీసుకున్నట్టుగానే పనిచేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఎంపీలలో గెలిపించండి, నేనే గెలిచినట్టుగా అనుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అన్న. అప్పుడు అదే మాట చెప్పిండు, ఇప్పుడు అదే చెప్పిండు. మొన్న ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్స్ మాత్రమే ప్రచారంకి వచ్చిండు. అంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. ఒకసారి కూడా గెలిచిన తర్వాత ఈ బస్సులు కూడా ఆయనకి ఏం తెలియదు, ఆయనకి అసలు ఏం తెలియదు, ఏం చూడలేదు కూడా అసలు. ఎప్పుడు ఒకసారి ఎలక్షన్స్ టైంలో వచ్చిండు, ఎంపీ ఎలక్షన్లకి, మళ్ళీ లాస్ట్ టైం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు వస్తాడేమో నాకు తెలిసి, మేబీ వస్తే రావచ్చు, ఇప్పుడు రావచ్చు. ఇంకా మళ్ళీ రాడు, అది కాదు, ఇంకేం కాదు. ఈటెల రాజేందర్ గెలుస్తున్నారు ఖచ్చితంగా 12 సీట్లు మేము తెలంగాణలో గెలుస్తున్నాం. అధికారం బీజేపీదే. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా బీజేపీ ఖచ్చితంగా వస్తుంది.